जय सिया राम जय जय सिया राम, जय रघुनंदन जय घनश्याम, जय सिया राम जय सिया राम, जय रघुनंदन जय घनश्याम, जय सिया राम जय सिया राम, जय रघुनंदन जय घनश्याम, जय सिया राम जय శ్రీరాముడి గెటప్ మన శ్రీరామనవమి స్పెషల్ ఇంట్లోనే జీరో బడ్జెట్తో ఎట్లా తయారు చేసుకోవాలనేది ఈ వీడియో కాన్సెప్ట్. నేనైతే ఈ 2 లైనింగ్ పీసెస్ తీసుకున్నాను, ధోతి అండ్ కండవాకి. సో వాటికి ఈ లేస్ అయితే సెట్ అవుతుంది ధోతికి అని చెప్పేసి నేను తీసుకున్నాను నా దగ్గర ఉన్న లేసెస్లో. ఇంకా చూసాను కానీ నాకు ఇంకేం నచ్చలేదు. ఇదైతే ముందులో చెప్తున్నా, ఫుల్ స్క్రాచ్ వీడియో అనమాట. స్క్రాచ్ నుంచి మనం అవుట్ఫిట్ అనేది డిజైన్ చేస్తున్నాము. సో మీ ఇంట్లో ఏమున్నాయో దాని నుంచి బెస్ట్ వచ్చేలాగా. సో నా దగ్గర అంతకుముందు నేను సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ హ్యాండ్మేడ్ చేసేదాన్ని బ్యాక్ ఇన్ 2016-17 ఆ టైంలో. మీరు ఇది సాఫ్ట్గా ఉంటాయి సిల్క్ థ్రెడ్ బీడ్స్ ఆర్ ఇట్లా ఆరెంజ్ కలర్వి వెల్వెట్ బాల్స్ ఉంటాయి కదా, సో అవైతే కనుక తీసుకొని మనం రుద్రాక్ష మాలలాగా వేయొచ్చు. సో బేబీకి కూడా ఈజీగా ఉంటుంది, అంటే గుచ్చుకోకుండా అట్లాగా. సో నేను ఇంకా వెతుకుతున్నాను అనమాట ఒక్కొక్క బాక్స్లో ఏమేమి దొరుకుతాయని. సో మీరైతే జ్యువెలరీని ఇందాక చూపించాను కదా వైర్, వాటితో డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా వెతుకుతున్నా. ఎలాస్టిక్ కూడా ఉంటుంది మనకి, చూసారా ఇదే నాదనమాట. అప్పట్లో ఇట్లా హ్యాండ్మేడ్ జ్యువెలరీ సేల్ చేసేదాన్ని, ఎగ్జిబిషన్ సేల్స్ అవన్నీ రన్ చేసి సూపర్ ఉండేదన్నమాట నా బిజినెస్ అప్పట్లో. అండ్ వీటిల్లో అయితే నాకు ఈ బీడ్స్ మీకు ఐడియాస్ కోసం చూపిస్తున్నా. ఇవి అంటే మనం జ్యువెలరీ మన ఓన్గా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇవాళ రేపట్లో అన్ని యూట్యూబ్ ట్యూటోరియల్స్ వస్తున్నాయి కదండి. సో ఇట్లా నా బిజినెస్ అయితే అసలు సూపర్ రన్ అయ్యేది ఆ టైంలో. మీకు ఒకవేళ కావాలంటే కనుక కామెంట్ చేయండి, నేను ఏమేమి చేశానో అప్పట్లో ఒక చిన్న వీడియో తీస్తాను. వీడియోస్ లేవు కానీ ఫొటోస్ తీస్తాను. అండ్ నేనైతే ఈ ఆరెంజ్ బాల్ ఇయర్ కోసం వాడదాం అనుకుంటున్నాను, రుద్రాక్ష మాలకి మేక్ చేద్దాం అనుకుంటున్నాను మ్యాచింగ్ లాగా. సో ఇంకా ఏమైనా మెటీరియల్ దొరుకుతుందేమో అని చూస్తుంటే ఇది క్విల్లింగ్ ఆర్ట్కి సంబంధించింది. పేపర్ని యూజ్ చేసి జ్యువెలరీ ఆర్ ఇప్పుడు చేస్తున్నారు కదా మొత్తం నేమ్ బోర్డ్స్ అట్లాంటివి. సో ఇవన్నీ ఇవైతే బ్యూటిఫుల్గా పిల్లలకి చాలా బాగుంటాయి, లైక్ ఇట్లాగా. సో చాలా రకాలు చేసుకోవచ్చు, పెండెంట్స్, రింగ్స్ మనకి కానీ చాలా లైట్ వెయిట్ కూడా ఉంటాయి కాబట్టి బాగుంటాయి డ్రెస్కి మ్యాచింగ్ లాగా. అండ్ నాకైతే బేబీస్కి ఎక్కువ తయారు చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. జ్యువెలరీ కానీ అవుట్ఫిట్స్ కానీ ఇట్లాంటివన్నీ. నాకు ఆడపిల్ల పుట్టుంటే కంపల్సరీ అసలు చాలా ఊహించుకున్నాను నేను. బట్ అబ్బాయి కాబట్టి నాకు తెలిసిన నాలెడ్జ్లో నేను ఇప్పుడు తయారు చేస్తున్నాను అనమాట. అండ్ ఇవైతే ఇయర్ రింగ్స్ తయారు చేయడానికి తీసుకున్నాను. రుద్రాక్ష తీసుకొని కింద ఈ సిల్వర్ది ఆక్సిడైజ్ది పెడదాం అనుకుంటున్నాను అనమాట. కానీ నాకు ఇంకొక బాక్స్లో చూస్తే వేరేది సెట్ అయింది అనిపించింది. సో అది అయితే మ్యాచ్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు, ఎలా ఉందో చూడండి. నేను దానికి వెళ్దాం అనుకుంటున్నాను. సో ఇలా అనమాట సెట్ అయింది, నాకైతే సెట్ అయింది అనిపించింది ఆ రుద్రాక్ష మాలకి. యాక్చువల్గా ఇది కూడా తయారు చేద్దాం అనుకున్నాను కానీ నాకు అంత టైం లేదు. సో మన జ్యువెలరీ అంతా ఇదే అనమాట ఇప్పుడు మా అబ్బాయికి వేసేది. ఈ 2 పీసెస్ మాత్రం రుద్రాక్ష అండ్ వైట్ బీడ్స్ది మాత్రం మా తమ్ముడు జస్ట్ 50 రూపీస్కి తీసుకొచ్చాడు. అండ్ ఇయర్ రింగ్స్ అయితే నేను తయారు చేశాను. అండ్ ఇది జపమాల లాగా వాడతాను నేను. చూసారు కదా అన్నీ స్క్రాచ్ నుంచి మొత్తం ఏమేమి ఉన్నాయని. అండ్ ఈ రంగుల బొట్లు అయితే కనుక ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది కదా, మన చిన్నప్పుడు అంతా వీటితోనే పెట్టుకునే వాళ్ళం. అండ్ ఈ లేస్ ధోతికి పంచ కట్టినప్పుడు కుడతాను అనమాట. నా దగ్గర మెషిన్ లేదు, మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాయి యాక్చువల్గా జ్యువెలరీ కానీ అన్నీ. సో నేనైతే హ్యాండ్తోనే కుడతాను. సో ఇప్పుడు ఈ బ్లౌజ్ పీసెస్ని హాఫ్ చేసుకోండి, అంటే పంచ లాంగ్ కావాలి కదా మనకి. ఇది మీటర్ బ్లౌజ్ పీస్ కాబట్టి 2 మధ్యలో హాఫ్ చేసుకోండి. కట్ చేసుకున్నాక ఇట్లా ఉంటుంది కదా. సో ఒక సైడ్ స్టిచ్చెస్ వేసేసుకోవాలన్నమాట, మనకి లాంగ్ కావాలి కాబట్టి పంచకి ఇటు కార్నర్లో. సో లాంగ్ లెంత్ మనకి విడ్త్ ఎక్కువ వస్తుంది పంచకి ఇట్లాగా. ఇవైతే ఒకటి నేను నడుంకి కట్టేది అండ్ ఒకటేమో కండవలాగా వాడతాను.
అండ్ దీంట్లో ఏం దొరుకుతాయో ఇంకా అని ఓపెన్ చేశాను అనమాట. చాలా మెటీరియల్ ఉండేది నా దగ్గర, సో అన్నీ ఓపెన్ చేసి ఏమేమి యూజ్ అవుతాయని చూస్తూ ఉన్నాను. అండ్ ఇవైతే నా పెళ్ళికి కొబ్బరి బొండం డిజైన్ చేసుకుందామని తెచ్చుకున్నాను, కానీ టైం లేదు, సో డ్రాప్ ఇచ్చేసాను. నేను బయట నుండి తెప్పించాను అనమాట కొబ్బరి బొండం. ఇవైతే హ్యాండ్కి యూస్ చేద్దామని ఐడియా వచ్చింది, సో ఇవైతే నేను పక్కన పెట్టాను తీసి. ఇవన్నీ సెర్చ్ చేశాను కానీ ఏం లేవు. సో ఉన్న వాటితో మనం మెయిన్ చూసుకోవాలి, బేబీ కూడా కంఫర్ట్ ఫీల్ అవ్వాలి. మనం యూజ్ చేసే మెటీరియల్ అదొక్కటి మెయిన్ పాయింట్. సో అందులోని ఇది సమ్మర్ కదా, సో ఏ ఫెస్టివల్ వచ్చినా కానీ అదొక్కటి మైండ్లో పెట్టుకుంటే చాలు. మనం అందరూ రెడీమేడ్స్ యూస్ చేస్తారు కానీ కొనేసి ఆ కాస్ట్యూమ్ ఈజీగా ఉంటుందని చెప్పి మన పిల్లలు ఎక్కువసేపు క్యారీ కూడా చేయలేరు కదా, సో అది మెయిన్ పాయింట్. ఈరోజు మా ఫ్రెండ్ వచ్చింది, సో తను ఫస్ట్ పడుకున్నప్పుడు ట్రై చేసింది కానీ వాడి వల్ల కాలేదు, గోల చేశాడు. సో తను రిమూవ్ చేసేసి మళ్ళీ ఇలా పడుకున్నాక పెట్టిందనమాట. అండ్ ఇందాక చెప్పాను కదా, వీటితో హ్యాండ్కి రుద్రాక్ష మాల లాగా చుడతాను నేను, ఇట్లాగా బాగుంది కదా. అండ్ నేను ఇది సేమ్ విల్లుకి కూడా పెట్టాను. అండ్ ఇట్లా పంచ అయితే కట్టేశాను నేను, దానికి చూసారు కదా లేస్ కట్టాను. అండ్ ఇది మౌల్ క్లే ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది కదా, జస్ట్ 25 రూపీస్ అనమాట. ఇప్పుడు యాక్చువల్గా దీంట్లోనే మనకి పెయింట్ ఏది కావాలో అది మిక్స్ చేసేసి ఐటమ్ చేసుకోవచ్చు. నా దగ్గర చెప్పాను కదా, నాకు ఇక్కడ ఐటమ్స్ ఏం లేవు, మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. సో ఉన్న దానిలో నా బెస్ట్ చేశాను. ఫస్ట్ చేసేసి తర్వాత కలర్ వేసాను అనమాట ఈ మార్కర్తోనే. ఇది యారో చేస్తున్నా నేను. సో ఇట్లాగా ఇది డ్రై అయిపోయినాక గట్టిగా అవుతుంది. అండ్ మా ఫ్రెండ్ అయితే విల్లు చేయడానికి హెల్ప్ చేసింది. కలర్స్ ఏం లేవు నా దగ్గర ఇప్పుడు, సో నేనైతే తిలకం ఉంది కదా మెరూన్ కలర్ది, విల్లుకి అది వాడేశాను. అండ్ ఇయర్ రింగ్స్ ఎలా పెట్టాను, ఈ రుద్రాక్ష ఇవి కూడా జారిపోతూ ఉంటాయి కదా మెడలోకి పిల్లలకి. ఇందాక చూపించిన గ్లూ డ్రాప్స్ 10 రూపీస్ అనమాట, ఫెవికాల్వి. సో అవి వాడాను నేను. సో మా అబ్బాయి అయితే రెడీ అయిపోయాడు. అండ్ ఇందా చూపించిన ఆరెంజ్ కలర్ బాల్స్ అయితే సిల్క్ థ్రెడ్వి, నేను ఇట్లాగా ప్రాప్స్ లాగా యూస్ చేశాను ఫొటోస్కి. ఒక ఓల్డ్ శారీ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ లాగా వాడాను, బ్యాక్గ్రౌండ్ క్లాత్ లాగా. సో అవుట్పుట్ చూడండి. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామా కాలాత్మక పరమేశ్వర రామా. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామా కాలాత్మక పరమేశ్వర రామా. శేషతల్ప సుఖ నిద్రిత రామా బ్రహ్మాద్యమన ప్రార్థిత రామా. శేషతల్ప